ఇవాళ నా లైఫ్ లో ఎప్పుడు నేను అవ్వని ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను. మీరు కూడా చూసేయండి అదేంటో. వాటి నుంచి నెక్స్ట్ 5 days వరకు మనమైతే ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేసాము. సరదాగా నాతో పాటు వచ్చి వీడియోలు చూసి ఎంజాయ్ చేసేయండి. అలా సరదాగా ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట ఏరోప్లేన్ ఎక్కడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏరోప్లేన్ ఎక్కాలి అని. మొత్తానికి ఇవాళకి అయితే నా కోరిక తీరింది అనమాట. చెక్ ఇన్ అయిపోయి లగేజెస్ కూడా మొత్తం చెక్ చేసేసారు. అలా నడుచుకుంటూ గేట్ నెంబర్ 16 కి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్తున్న దారిలో నాకైతే బాగా దాహం వేసి ఇక్కడ పక్కనే ఉన్న వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక డ్రింక్ అయితే తీసుకున్నాం అనుకున్నాను. అంతలోపు ఆర్డర్ చేసుకుంటే నా ముందు నైనా పేమెంట్ చేసాడు, బట్ డ్రింక్ రాలేదని పెద్ద రచ్చ చేశాడు. నేనైతే బతికిపోయాను. ఇంకా తర్వాత అన్న వచ్చి మాన్యువల్ గా ఓపెన్ చేసి నాకైతే డ్రింక్ ఇచ్చాడు అనమాట. ఈ డ్రింక్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. మా ఫ్లైట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ లోపలికి వెళ్తుంటే నాకైతే ఏదో పెద్ద ఎగ్జిబిషన్ చూసినట్టు అనిపించింది. టేక్ ఆఫ్ అవుతుంటే నాకైతే పొట్టలో తెగ తిప్పేసింది. వ్యూ అయితే అదిరిపోయింది. ఢిల్లీలో అయితే మా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఇంకా ఢిల్లీ నుంచి కార్ తీసుకుని మథురాకి అయితే వచ్చేసాము, మన శ్రీకృష్ణుని జన్మస్థానం. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.